వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకి సంబంధించి అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద ఎన్టీఏ చర్యలు చేపట్టింది. ఈ పరీక్ష మీద తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఆన్లైన్లో ప్రచారం చేస్తున్న దాదాపు 120కి పైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్టు ప్రకటించింది. వీటిలో 106 టెలిగ్రామ్, 16 ఇన్స్టాగ్రామ్ ఛానళ్ళు ఉన్నట్టు ఎన్టీఏ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఛానళ్ళ మీద తదుపరి దర్యాప్తు కోసం కేసులను కేంద్ర హోంమంత్రి శాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కి బదిలీ చేసినట్టు ప్రకటించారు. అలాగే అసత్య ప్రచారం విద్యార్థులు అనవసర భయాందోళన నివారించేందుకు ఈ ఛానళ్లను తొలగించాలని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు కూడా కోరారు. నీట్ ప్రశ్నాపత్రం గురించి తప్పుడు ప్రచారం చేసే అనధికార వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, పరీక్ష కంటెంట్ యాక్సెస్కి సంబంధించిన క్లెయిమ్ చేసే వ్యక్తుల గురించి ఫిర్యాదు చేసేందుకు అంటే ఇటీవల కొత్త వేదికను ప్రారంభించింది. ఈ పరీక్షకు సంబంధించి అనుమానాస్పద కంటెంట్ ప్రచారం చేసినట్టు గుర్తిస్తే దాని ద్వారా రిపోర్ట్ చేయమని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సూచించింది. ఇప్పటిదాకా 1500కు పైగా ఫిర్యాదులు అందినాయి. వీటిలో అధిక భాగం టెలిగ్రామ్ ఛానల్ లింకులే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏడాది మే 4న జరిగిన నీట్ యూజీ పరీక్షకు రంగం సిద్ధం చేసింది. నీట్ అడ్మిట్ కార్డును కూడా నిన్ననే విడుదల చేసింది. అంటే ఇక్కడ చాలా ప్లాన్డ్గా జరుగుతున్నటువంటి కుట్ర. టెలిగ్రామ్ దానికైతే కనిపెట్టలేరు. ఆ సదరు సంస్థ కూడా డేటా ఇవ్వదు కాబట్టి దాన్ని అడ్డుపెట్టి చేస్తున్నారన్న విషయం బయటకు వచ్చింది.